ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ అయితే పావు బాజీ. అయితే ఈ పావు బాజీ కలర్ఫుల్గా అట్ ద సేమ్ టైం ఈజీగా అలాగే రోడ్ సైడ్ ఉన్నట్టు టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీనికోసం నేను తీసుకున్న వెజిటేబుల్స్ అయితే ఒక 2 టమాటాలు, అలాగే ఒక హాఫ్ బీట్రూట్, ఒక 2 క్యాప్సికమ్, అలాగే ఒక మీడియం సైజ్ 2 పొటాటోస్, కొంచెం గ్రీన్ పీస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్లో బటర్ వేసుకోండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాం. అయితే ఇది కంప్లీట్గా కుక్కర్లో చేయట్లేదనమాట. కంప్లీట్గా కుక్కర్లో చేస్తే ఏమవుతుందంటే మనకి కొంచెం పచ్చివాసన వస్తూ ఉంటుంది, అంటే టేస్ట్ అంత బాగోదు బాజీ. సో మనం ఏం చేద్దామంటే మొత్తం కంప్లీట్గా కడాయిలో చేసామనుకోండి ఏమవుతుంది, చాలా టైం పడుతుంది. సో అంత బాగా కుక్ అవ్వాలంటే సో ఈ విధంగా చేసి చూడండి, ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఒక పావు స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఈ బటర్లో ఇలా ఫ్రై చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం మునిగే విధంగా వాటర్ పోసుకుని విజిల్ పెట్టేసుకుందాం. విజిల్ పెట్టుకున్న తర్వాత 3 నుంచి 4 విజిల్ రానివ్వండి, సరిపోతుంది. సో విజిల్స్ వచ్చేసి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూడండి, మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఏదైనా పప్పు గుత్తి లాంటిది ఉంటుంది కదా ఇంట్లో, దాంతో ఇలా మ్యాష్ చేసేసుకోండి వెజిటేబుల్స్ అన్నిటిని మెత్తగా. సో ఇలా మ్యాష్ చేసేసుకున్న తర్వాత మనం ఈ కుక్కర్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో మళ్ళీ కొంచెం బటర్ వేసుకోండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒక మిర్చి సన్నగా తరుక్కుని వేసుకోండి. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ బాగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్డ్ వెజిటేబుల్ ఉంది కదా, సో కంప్లీట్గా ఇందులో వేసేసేయండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పావు బాజీ మసాలా, అలాగే ఒక అర స్పూన్ కారం, అలాగే ఒక పావు స్పూన్ పసుపు, అలాగే మళ్ళీ కొంచెం బటర్ స్లైస్ వేసుకుని కలుపుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఈ మసాలాలు పావు బాజీ మసాలా ఇవన్నీ వేసాం కదా. సో ఫస్ట్ మనం సాల్ట్ చెక్ చేసుకుంటే కరెక్ట్గా తెలియదు. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, తగ్గితే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. అలాగే మనకి బాజీ అనేది ఆల్రెడీ మనకి అన్నీ కూడా కుక్ అయిపోయినాయి కదా, సో త్వరగానే ఇలా దగ్గరకు వచ్చేస్తుంది 5 మినిట్స్లో మనం కడాయిలో వేసిన తర్వాత. సో ఇప్పుడు మనం బాజీని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడైతే పావు రెడీ చేసుకోవాలి కదా, దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో కొంచెం బటర్ వేసుకుని ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం పావు బాజీ మసాలా ఒక పావు స్పూన్ వేసుకోండి. కొంచెం కొత్తిమీర, తరిగిన కొత్తిమీర వేసుకుని ఇప్పుడు మనకు పావు బాజీ అంటే రోడ్ సైడ్ ఎలా ఉంటుందో అది తెలుసు కదా, ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఫస్ట్ ఈ లోపలంతా ఆ బటర్లో బాగా టోస్ట్ చేసుకోండి. అలాగే 2 వైపులా కూడా టోస్ట్ చేసుకోండి. పావుని ఈ విధంగా టోస్ట్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. బాజీ మీద కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మరసం వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. అలాగే ఇందులో మీకు ఇష్టమైతే, ఆల్రెడీ మనం అంతా కూడా బటర్తోనే చేసుకున్నాం, కొంచెం ఇష్టమైతే బటర్ కూడా వేసుకోండి. రోడ్ సైడ్ పావు బాజీలానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఎటువంటి కలర్స్ కూడా యూస్ చేయలేదు, ఫుడ్ కలర్స్ కూడా, ఎందుకంటే బీట్రూట్ వేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది బాజీ. ఇలా ఈజీగా టేస్టీగా చేసి పిల్లలకి పెట్టండి, డెఫినెట్గా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.